హాయ్ అండి. నమస్తే అందరికీ. నా పేరు దుర్గా. ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ ఏంటి అని చేయబోతున్నాను. ఈ 3 ఫైల్స్‌లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చింది, మీకు ఏదైతే అట్రాక్ట్ అవుతుందో ఈ ఫైల్స్‌లో అది సెలెక్ట్ చేసుకోండి. దాన్ని బట్టి నేను ఈరోజు రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే పర్సనల్కి పర్సనల్ వీడియోస్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే వీడియో టైప్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంది, దానికి వాట్సాప్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ కోసం దానికోసం అయితే మనీ చెల్లించాల్సి ఉంటుంది. నేను 10 సెకండ్స్ అయితే టైం ఇస్తున్నాను. మీకు ఇవి కలర్స్లో ఏ కలర్స్ ఏ కలర్స్ అయితే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నట్టు కలర్స్ టూగా వెళ్ళకండి. మీకు ఏ ఫైల్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 వీటిల్లో మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకొని మీ పర్సన్ని 10 నిమిషాలు తలుచుకొని మీ పర్సన్ నేమ్ లేకపోతే మీ పర్సన్ తలుచుకొని పైన సెలెక్ట్ చేసుకోండి. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఓకే, ఈ 2 ఫైల్స్ పక్కన పెడుతున్నాను. కలర్స్ గుర్తుపెట్టుకోండి మీరు. మీ పర్సన్ మిమ్మల్ని చూసి గర్వపడుతున్నారంట. మీ పర్సన్ గర్వపడుతున్నారంట. ఎందుకంటే రిలేషన్షిప్ ఇంతకు ముందులా లేదు. వాళ్ళకి మీరు పదే పదే గుర్తు రావడం అండ్ ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఈ ఛాన్స్ తీసుకునే విషయంలో కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నలుగురికి తెలిస్తే ఎలా ఏంటి ప్రాబ్లమ్స్ అవుతాయేమో, రేపొద్దున ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని ఆలోచిస్తున్నారు. కానీ అలా ఆలోచిస్తూ ఉండలేకపోతున్నారు. ఒక ఛాన్స్ తీసుకొని మీ దగ్గరికి రావాలనే ఉంది వాళ్ళకి, వాళ్ళ మనసులో. అండ్ మీతో మ్యారేజ్ చేసుకోవాలి, మీతో సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే డిటాచ్డ్గా ఉంటున్నారో, మీకు అవసరం లేకపోతే నాకు అవసరం లేదని మీరు వాళ్ళతో ఉంటున్నారు. అందుకని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రీయూనియన్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. మీరంటే చాలా ఇష్టం ఉందండి వాళ్ళకి తెలుసు. మీకు వాళ్ళంటే ఇష్టం ఉందని తెలుసు వాళ్ళకు కూడా. మీరు ఇప్పుడు ఎలా అయితే డిటాచ్గా ఉంటున్నారో అలాగే ఉండండి. ఎందుకంటే రేపు వీళ్ళు మళ్ళీ ఆన్ ఆఫ్ చేయొచ్చు. మళ్ళీ వీళ్ళు మొండి పర్సన్ అనమాట.
ఎందుకంటే ఆలోచిస్తున్నారు కదా! ఇప్పుడు ఛాన్స్ తీసుకుందామా? వద్దా? ఒకవేళ తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సొస్తుందేమో. మ్యారేజ్, అన్‌మ్యారేజ్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మ గాని, నాన్న గాని, బ్రదర్ అండ్ సిస్టర్స్ దేని గురించైనా చూడొచ్చు ఇది. ఈ వీడియో. ఇలా ఉంది ఫస్ట్ ఫైల్ వాళ్ళకి. ఎవరికైనా రెజొనేట్ అవుతుంది ఇది ఖచ్చితంగా. అంటే లవర్స్‌కనే కాదు. ఇంట్లో వాళ్ళ గురించి వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ గురించి వస్తుంది ఇది. వాళ్ళిప్పుడు మీకు దూరంగా అంటే మీ బ్రదర్ అయితే వాళ్ళు ఏదైనా గొడవలొచ్చి మీరు వాళ్ళు దూరంగా ఉంటున్నా, వాళ్ళు మీతో మాట్లాడకపోయినా, బ్రదర్ అండ్ సిస్టర్ అయితే ఇలా ఉంది వాళ్ళ మనసులో. నేను ఇప్పుడు ఒకవేళ నేను మా చెల్లెలతో మాట్లాడితే మాకు గొడవలయినాయి కదా ఈ మధ్య. మా చెల్లెలతో మాట్లాడితే నేను నా అంటే ఒకవేళ మీ బ్రదర్‌కి ఏమైనా మ్యారేజ్ అయినా చేసినా, లేకపోతే మీ అమ్మ, నాన్న వాళ్ళు ఒప్పుకోరేమో, మా ఇద్దరికి గొడవలయినాయి కదా! మా చెల్లెలతో మాట్లాడితే ఏమన్నా అంటారేమో అని భయం గూడా ఉంది వీళ్ళ మనసులో. అందుకని ఆలోచిస్తున్నారనమాట మీతో మాట్లాడటానికి గానీ, చేయటానికి గానీ. ఇది ఫస్ట్ ఫైల్ వాళ్ళకి ఇలా ఉందండి. మీకు ఎంత రిజనేట్ అయితే మెసేజ్ పెట్టండి. ఇది పక్కన పెట్టేస్తాను. ఇది సెకండ్ ఫైల్. సెకండ్ ఫైల్ వాళ్ళకి మీరేదైనా చేయగలరు. మీతో ఉంటే లైఫ్ చాలా సంతోషంగా ఉంటాను నేను. అంటే ఫ్యామిలీ అవ్వచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వచ్చు, లేకపోతే లవర్ అయ్యుండొచ్చు, మీ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు. అంటే రకరకాలుగా ఉంటుంది కదా సిచ్యువేషను. చాలామంది చూస్తూ ఉంటారు. ఎవరికి ఏది రెజొనేట్ అయితే అది తీసుకోండి. ఇప్పుడు మీకు వాళ్ళకి మీతో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది లైఫ్ అనేది తెలుస్తుంది. కానీ ఎంతైనా నేను సమానంగా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేను కదా! ఎందుకంటే నా లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు. ఒకవేళ లవర్ అయితే థర్డ్ పర్సన్ ఉన్నారు. ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు థర్డ్ పర్సన్ చూసుకొని వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు మీ లైఫ్‌లో నుంచి. ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నారు ఇంకా. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేను కదా! అని. నా విషయంలో మీ విషయంలో నేను మీకు న్యాయం చేయలేకపోయాను అని గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది వాళ్ళకి. అండ్ మీరు తలుచుకుంటే మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైతే డిటాచ్‌గా ఉంటున్నారో వాళ్ళ వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అంటే ఇప్పుడు ఇంతకు ముందులాగా రిలేషన్‌షిప్ లేదు కదా! వాళ్ళు ఏం చెప్తే అది వినేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు. ఇంతకుముందు వాళ్ళకి మీరే ఎక్కువ లవ్, అట్రాక్షన్ అన్నీ చూపిచ్చారు కదా! అది ఇప్పుడు మీరు వాళ్ళకి చూపించట్లేదు. కాబట్టి నువ్వు ఏదైనా చేయగలవు. ఏదైనా సాధించగలవు. మీరు నాతో ఉంటే నేను ఏదైనా చేయగలను. ఏదైనా సాధించగలను. కానీ నాకు థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్‌లో. దాని గురించి ఆలోచిస్తున్నారనమాట.
మీరు నాతో ఉంటే సంతోషంగా ఉండగలను, సంతోషంగా ఉంటాను, సంతోషంగా ఉండగలను అనే ఫీలింగ్ మనకుంది. అండ్ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. ఎవరైనా విడాకులు ఎవరైనా అంటే భార్యాభర్తలు ఎవరైనా వీడియో చూస్తుంటే వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంది. అంటే మీరు ఏ విధంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు అంటే, ఒకవేళ మీకు ఈ రిలేషన్షిప్ వద్దు అనుకుంటే దాని గురించి వద్దు అని న్యాయం జరగాలని కోర్టులో కేసులు ఏమైనా ఉంటే అది జరుగుతాయి. లేదు నాకు కావాలి అని అనుకుంటే దానికి సంబంధించి దొరుకుతుందనమాట. కావాలి అని అంటే అది కొట్టివేయబడుతుంది కదా! కావాలి అని అనుకుంటే కేసు అనేది కొట్టేస్తారు కదా! దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే. ఇలాగుంది సెకండ్ ఫైనల్ వాళ్ళకి. మీకు ఇది ఎంతవరకు రెజనేట్ అయిందో మెసేజ్ ద్వారా చెప్పండి నాకు. ఇది పక్కన పెట్టేస్తాను. ఇది థర్డ్ ఫైల్ దీనికి ఎలా ఉందో చూస్తాను. థర్డ్ ఫైల్ వారికి చాలా పాజిటివ్గా వచ్చింది. థర్డ్ ఫైల్ వారికి రియూనియన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ వారంలో. అంటే ఈ వారం అంటే ఇది అయిపోయింది కదా, వచ్చే వారం అంటే ఇవాళ నుంచి లెక్కేసుకోండి. ఇవాళ నుంచి లేదు రేపటి నుంచి ఇది ఎప్పటికైనా వర్తిస్తుంది. కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తారు థర్డ్ ఫైల్ వాళ్ళకి. అండ్ వాళ్ళు నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. థర్డ్ ఫైల్ వాళ్ళకి నిలబెట్టుకుంటారు, రిలేషన్షిప్ని నిలబెట్టుకుంటారనమాట. ఫాస్ట్గా వస్తున్నారు మీ దగ్గరికి, రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడానికి ఫాస్ట్గా వచ్చేస్తున్నారనమాట. అండ్ వాయిస్ మ్యాటర్, మీరు వాళ్ళతో మాట్లాడట్లేదు, వాళ్ళతో గొడవ పడట్లేదు, ఇంతకు ముందులా లేరు. అది వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. అది మీతో మాట్లాడకుండా వాళ్ళు ఉండలేరు, అంటే మీతో మాట్లాడకుండా నేను ఉండలేను అని చెప్తున్నారు. కాల్స్ కానీ మెసేజ్ కానీ చేద్దామని అనిపిస్తుంది వాళ్ళకి, మీతో మాట్లాడాలని అనిపిస్తుంది. అండ్ మీతో లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్షిప్ని అని అనుకుంటున్నారు. అండ్ మీ దగ్గరికి రావాలని ఫాస్ట్గా వచ్చేస్తున్నారనమాట మీ లైఫ్లోకి. ఇది థర్డ్ ఫైల్ వాళ్ళకి ఇలా ఉంది. మీకు ఇది రెజనేట్ అయితే ఎంతవరకు రెజనేట్ అయింది, అసలు కరెక్టా కాదా నాకు చెప్పండి ఫ్రెండ్స్. మీకు కరెక్ట్ అయితే మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ గైస్. మీకు పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉంటే వీడియో కింద దాన్ని ఏమంటారు నాకు తెలియదు, డిస్క్రిప్షన్ వీడియో కింద నెంబర్ పెట్టాను. పర్సనల్ రీడింగ్ కోసం మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ గైస్.